హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ బ్రౌనీ కేక్ అనమాట. సో ఈ కేక్ అనేది చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు అనమాట. ఈ ఎగ్లెస్ బ్రౌనీని చాక్లెట్ లవర్స్ అయితే ఇంకా ఇష్టపడతారు. సో ఎందుకంటే మొత్తం కూడా చాక్లెట్తోనే ఉంటుంది కాబట్టి. సో ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అండ్ బేకరీ స్టైల్లో అయితే ఎలా ప్రిపేర్ చేస్తారు, మన హోమ్ మేడ్గా అయితే మనం ఎలా ప్రిపేర్ చేయాలి, అసలు ఆ బేకరీలో ఎగ్లెస్ బ్రౌనీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అక్కడక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నానండి హోమ్ బేకర్స్కి అయితే. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూసేయండి. ఐ హోప్ హోమ్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే కస్టమర్స్కి సేల్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఈ వీడియోస్ అన్నీ కూడాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మనం వేయింగ్ మిషన్లో అయితే చూసుకుందామండి. కరెక్ట్గా మెజర్మెంట్ మనకి కేక్ పర్ఫెక్ట్గా రావాలి, బేకరీ స్టైల్లోనే రావాలి అంటే మాత్రం మనం వేయింగ్ మిషన్లో చూసుకుంటే కరెక్ట్ వేయింగ్ చేసుకుంటే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ అండి. ఈ డార్క్ కాంపౌండ్ వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బటర్ అండి, అన్సాల్టెడ్ బటర్ అనమాట. బట్ సాల్టెడ్ అయినా పర్వాలేదు, అన్సాల్టెడే అని ఏం అవసరం లేదు. అన్సాల్టెడ్ అనుకోండి కొంచెం అనేది సాల్ట్ అనేది ఉండదు, కొంచెం సాల్టెడ్ బటర్ అనుకోండి లైట్గా మనకి సాల్ట్ అనేది తింటుంటే మనకి సాల్ట్ తినేటట్టుగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో మీ దగ్గర అన్సాల్టెడ్ బటర్ ఉంటే అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదు సాల్టెడే ఉంది అంటే మాత్రం ఏదో ఒకటి చేయండి, పర్వాలేదు. అన్సాల్టెడ్ అయినా పర్వాలేదు, సాల్టెడ్ అయినా పర్వాలేదు బటర్. ఓకేనా. సో బటర్ వచ్చేసి 80 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మైదా వచ్చేసి 70 గ్రామ్స్ అండి. సో మనము బ్రౌనీ కేక్ చేసేటప్పుడు మైదా అనేది ఎక్కువ యూస్ చేయమన్నమాట. సో మైదా అనేది చాలా క్వాంటిటీ తక్కువ ఉంటుందండి. సో మన 200 గ్రామ్ డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాము, 80 గ్రామ్స్ బటర్ తీసుకుంటున్నాము. సో మైదా వచ్చేసి పావు కూడా తీసుకోవట్లేదండి. సో 70 గ్రామ్స్ తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట. సో బేకింగ్ పౌడర్ వచ్చేసి 3 గ్రామ్స్ అండి. ఇందులో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా యూజ్ చేయరు అనమాట. సో నేను బేకింగ్ పౌడర్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో 3 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మరీ అంత హార్డ్గా కాకుండా కొంచెం స్పాంజినెస్ కావాలని చెప్పేసి బేకింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్ అండి. సో నేను కోకో పౌడర్ అనేది ఇటువంటి 1 kg బ్యాగ్ అనేది తీసేసుకుంటాను అనమాట. ఓకేనా. అండ్ కోకో పౌడర్ వచ్చేసి 40 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే మనం చేసింది కండెన్స్డ్ మిల్క్తో చేస్తామన్నమాట. సో మిల్క్ మేడ్తో చేస్తాము. అది మొత్తం కూడా డార్క్ కాంపౌండ్ వేసేటప్పుడు, డార్క్ కాంపౌండ్న మిల్క్ మేడ్ కూడా యూజ్ చేసేటప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇదంతా కూడా ముందు చెప్తాను, ఫస్ట్ వేయింగ్ అయితే చూసేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్ 40 గ్రామ్స్ తీసేసుకున్న తర్వాత మిల్క్ వచ్చేసి 20 ml అనమాట. అంటే 20 గ్రామ్స్ తీసుకున్నానండి నేను ఎగ్జాక్ట్గా. ఇందులో 21 అని ఉంది, బట్ 20 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ ముందు చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకున్నాను, ఎందుకంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలి కాబట్టి. ఓకేనా. ఫస్ట్ డార్క్ కాంపౌండ్ అన్ని చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక బౌల్లో బటర్ అనేది వేసేసుకొని అండ్ ఈ చాక్లెట్ పీసెస్ కూడా వేసేసుకున్న తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం చేసుకోవాలన్నమాట. సో మీకు తెలుసు కదా డబల్ బాయిలింగ్ మెథడ్. ఒకవేళ మీకు డబల్ బాయిలింగ్ మెథడ్ తెలీదు అంటే నా ఛానల్లో ఉంటాయండి. సో బ్రౌనీ రెసిపీస్ ఉన్నాయి ఆల్రెడీ, అందులో కూడా నేను చూపించాను డబల్ బాయిలింగ్ అనేది ఎలా చేయాలంటే. స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పెట్టేసి ఆ బౌల్ మీద ఈ బౌల్ పెట్టేసుకుంటే డబల్ బాయిలింగ్ అయిపోతుంది అనమాట. సో మొత్తం కూడా బటరున చాక్లెట్ కూడా డార్క్ కాంపౌండ్ కూడాను మెల్ట్ అయిపోతుంది. ఓకేనా. సో మొత్తం కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఆ బౌల్లో నుంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నానండి. ఎందుకంటే అది చిన్న బౌల్ అయిపోయింది. బట్ ఇది అనుకోండి కొంచెం వెడల్పు బౌల్ అనుకోండి, మనకి మిక్సింగ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది, అంటే పిండి అనేది ఎగిరిపోతూ ఉండదు. సో మొత్తం కూడాను ఆ బౌల్కే ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఈ మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను. సో ఈ డార్క్ కాంపౌండ్ మొత్తం కూడాను వేడిగా ఉండేటప్పుడు దీన్ని ఏమి చేయకూడదు. సో మొత్తం కూడా కూల్ అయిపోయిన తర్వాతే మనం ఆల్రెడీ మైదా గట్రా తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది మొత్తం కూడా కూల్ చేద్దాము. నాకైతే 50 మినిట్స్ అయితే పట్టింది అనమాట మొత్తం కూల్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి అది కూల్ చేయడానికి పక్కనైతే పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మైదా ఆల్రెడీ మనం వేయింగ్ మిషన్లో చూసుకున్నాం కదా మైదా అంతా. అండ్ మైదా అండ్ బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేసేసుకొని జల్లించాలి. సో జల్లించాలా అంటే కంపల్సరిగా జల్లించాలండి, ఎందుకంటే మాత్రం ఏముంటాయో తెలీదు. సో అప్పుడే మనం సీల్ తెచ్చి ప్యాక్ కూడాను మనం జల్లించుకోవాలి. ఓకే. అండ్ కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, మైదా కూడాను
నీట్గా జల్లించేసుకోవాలన్నమాట. సో మొత్తం కూడా నీట్గా జల్లించేసుకున్న తర్వాత సో ఆ బౌల్ని స్పాచులర్తో ఆ మిక్స్ అంతా కూడాను ఒకసారి కలిపేయండి. ఎందుకంటే ఉండలు ఉండలుగా ఉంటుందేమో అని చెప్పేసి. సో మనం ఒకసారి జల్లించుకున్న తర్వాత ఉండల గట్ర ఏమీ ఉండదు. ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం డార్క్ కాంపౌండ్లో మెల్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా మనకి పిండి అనేది మిక్స్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ మిక్స్ అనేది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కేక్ టిన్ని రెడీ చేసుకోండి. ఇది వచ్చేసి 8 ఇంచ్ టిన్లో అయితే బేక్ చేసుకున్నాను అనమాట బ్రౌనీ కేక్కి. సో ఇది బటర్ పేపర్ అనేది తెలుసు కదా ఎలా పెట్టాలో, 4 సైడ్స్ కూడాను పేపర్ హైట్గా వచ్చిన దాకా పెట్టుకోవాలి. సో అప్పుడే మనకి బ్రౌనీ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఓకేనా. సో బటర్ అనేది అప్లై చేసేసి నేను కేక్ టిన్ని కూడా పక్కనైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ ఆల్రెడీ మనకి చల్లగా అయిపోయిందండి. సో చాలా కూల్గా ఉంది. కూల్గా ఉండేటప్పుడు ఇటువంటి మిల్క్ మేడ్స్ ఉంటాయి కదా, అమూల్ మిల్క్ మేడ్స్. సో చాలా మిల్క్ మేడ్ కంపెనీస్ ఉంటాయండి. మిల్క్ ఏది అవైలబుల్గా ఉంటే అదే యూస్ చేసుకోండి. ఓకేనా. ఇదే అని చెప్పేసి పర్టికులర్గా ఏమీ ఉండదు. సో మన ఇష్టం. ఓకేనా. అండ్ ఈ మిల్క్ మేడ్ మొత్తం కూడాను 400 గ్రామ్స్ తీసుకున్నానండి ఈ మిల్క్ మేడ్ అయితే. సో ఆ డబ్బా అంటే ఆ టిన్ మొత్తం కూడాను 400 గ్రామ్సే ఉందన్నమాట. సో అదంతా కూడా నేను వేసేసుకున్నాను 400 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్కి. ఓకేనా. సో మొత్తం కూడా ఆ డార్క్ కాంపౌండ్లో వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి విస్కర్తో అయితే తీసుకుంటున్నానండి. మీ బలం మొత్తం చూపించాలి. మొత్తం కూడాను మినిమం ఒక 10 మినిట్స్ దాకా మిక్స్ చేసుకోండి. ఓకేనా. మొత్తం 10 మినిట్స్ దాకా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఎక్కడ కూడా ఉండలు గట్రా లేకుండా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను అందులో వేసేసుకోండి. ఒకేసారి వేసేయండి, పర్వాలేదు ఏమి. సో వేసేసుకున్న తర్వాత మెల్లిగా ఫస్ట్ స్లోగా కలపండి. మొత్తం కూడాను విస్కర్తో నీట్గా స్లోగా కలపండి. సో ఎడ్జెస్కి కొంచెం అనేది ఎగిరిపోతూ ఉంటుంది కదా ఆ పిండి మొత్తం కూడాను. ఆ ఎగిరిపోయిన దాన్ని స్పాచులర్తో నీట్గా అది రిమూవ్ చేసేసి మిడిల్లోకి తెచ్చేసి సో మళ్ళీ కలపండి. మీ బలం అంతా కూడా చూపించాలి. కొంచెం టైట్గా ఉంటుంది, మరి అంత టైట్గా ఏమి ఉండదు, కొంచెం టైట్గా ఉంటుంది అనమాట. అండ్ మనం కలిపిన కొలిది కూడాను ఆ లూజ్ అయిపోతుంది అనమాట ఆ మిక్స్ అంతా కూడాను. ఓకేనా. సో ఇలా ఉండాలి. మొత్తం కూడా మిక్స్ అయిపోయిన తర్వాత అది ఎప్పుడైతే టైట్గా ఉందో ఈ మిల్క్ అనేది మనం 20 ml మిల్క్ అనేది తీసుకున్నాం కదా, ఆ మిల్క్ అనేది యూస్ చేస్తాం. ఆ మిల్క్ని కూడాను మనం కలిపిన కొలిది ఆ కలర్ అనేది చేంజ్ అయిన కొలిది మళ్ళీ కలర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారా, మీకు నేను కలిపిన కొలిది మీకు తెలుస్తుంది అనమాట. సో నీట్గా కలిపేసుకోండి. మొత్తం కూడా 20 మినిట్స్ కంటే ఎక్కువ ఏం మిక్స్ అయ్యే అవసరం లేదు. మొత్తం కూడాను ఇలా మిక్స్ చేసేసుకుంటే చాలు. ఇందులో షుగర్ కానీ ఏమి యూజ్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మిల్క్ మేడ్ అనేది యూజ్ చేసాం కాబట్టి. మిల్క్ మేడ్ ఆల్రెడీ షుగరే కదండి, అందుకని చెప్పేసి నేను షుగర్ అది యూజ్ చేయలేదు. కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో కేక్ అనేది ఈ ఎగ్లెస్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు బయటకు కూడాను సేల్ చేయొచ్చు. సో ఒక్కొక్క పీస్ కూడాను. ఓకేనా. సో ఈ కేక్ టిన్లోకి ఈ మిక్స్ అంతా కూడాను రిమూవ్ అయితే చేసేసుకుంటున్నాను. మొత్తం కూడా వేసేసుకున్నానండి. మొత్తం కూడా వేసేసుకొని ఓవెన్లో నేనైతే మాత్రం 150కి 180కి మిడిల్లో పెట్టానండి. ఆ అంటే మధ్యలో లైన్ ఉంటుంది కదా, సో ఆ లైన్ అనేది 150కి 180కి మిడిల్లో పెట్టానమాట ఆ రే అనేది. ఓకేనా. అంటే ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది అప్పుడు 170 165 అలా అవుతుంది అనమాట మనం మిడిల్లో పెట్టుకుంటే. సో ఒకవేళ 180లో ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ పై పార్ట్ అనేది బేక్ అయిపోయిందా అనుకుంటాము, బట్ బేక్ అవ్వదు, లోపల అనేది బేక్ అవ్వదు, తడిగానే ఉంటుంది. అందుకని చెప్పేసి 180కి మీరు ఎప్పుడు కూడా ఏ కేక్ బేక్ చేసినా కూడాను 180కి 150కి మిడిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో మొత్తం కూడా కేక్ టిన్లోకి వేసేసుకొని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసేసి ఓవెన్లో అయితే పెట్టేయండి. సో చెప్పాను కదా ఓవెన్లో మినిమం 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఓకేనా. సో ఒకవేళ బేకరీలో అనుకోండి ఎలా అంటే, సో మనకి బ్రౌనీ ప్రీమిక్స్ అనేది దొరుకుతుందండి బయట. మనం బేకరీ కొనే మెటీరియల్స్లో దొరుకుతుంది అనమాట షాప్లోని. అండ్ బ్రౌనీ ప్రీమిక్స్ అని ఎగ్లెస్ ప్రీమిక్స్ ఉంటుంది, విత్ ఎగ్ ప్రీమిక్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళైతే మాత్రం ప్రీమిక్స్తోనే ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకేనా. ఇటువంటి మైదా, బటర్ అండ్ డార్క్ కాంపౌండ్స్ అవేవి యూజ్ చేయరనమాట. ఓకేనా. సో వాళ్ళు ఓన్లీ జస్ట్ ప్రీమిక్స్ తెచ్చేసుకొని చాక్లెట్ బటర్ మెల్ట్ చేసేసి అందులో వేసేసి మిక్స్ చేసేసుకుంటారు అనమాట. సో దాని మీద ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఆ ప్యాకెట్ మీద బ్యాక్ సైడ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు అలా ప్రిపేర్ చేసేసుకుంటారు అనమాట. ఓకేనా.
సో మనమైతే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. ఒకవేళ ప్రీమిక్స్ మీద ఇదే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ ప్రీమిక్స్ అనుకోండి ఒక్కొక్కసారి బేక్ అవ్వదు కూడాను. సో ఒకసారి మీకు ఆ ప్రీమిక్స్ తెచ్చి చూపిస్తానండి. ఒకవేళ నేను షాపుకి గట్రా వెళ్ళినట్టయితే ఒకసారి మీకు తెచ్చి నేను చూపిస్తాను అనమాట. ఓకేనా. సో మొత్తానికి నాకు 40 మినిట్స్లో బేక్ అయిపోయింది అనమాట. మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి. అండ్ చాలా టేస్టీగా వచ్చిందనమాట. చాలా నచ్చింది నాకు ఈ ఎగ్లెస్ బ్రౌనీ అనేది. అండ్ అలానే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో వీడియోస్ చూడడం కాదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా రెసిపీస్ వచ్చినట్టు ఉంటాయి అనమాట. సో చూస్తున్నారు ఎంత బాగుందో కదా. సో నేనైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మేమైతే ఇంకా మీకు చూపించలేదు కానీ డార్క్ కంపౌండ్ కూడా మెల్ట్ చేసి వేసుకొని తిన్నామండి. అదైతే ఇంకా లుకింగ్ అట్రాక్టివ్గా ఉందనమాట. ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి బ్లాక్ కలర్, ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి వైట్ కలర్ డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసి వేసుకున్నాం అనమాట. చాలా బాగుంది టేస్ట్ అనేది. సో మొత్తానికి ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఈ బ్రౌనీ కేక్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అలాగే నాకు ఈ పిక్స్ పంపించాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించండి. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.